హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూశారు కదా, థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది వీడియో ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు అప్లై చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను పడ్డ కష్టం సంవత్సరం పడ్డాను. సంవత్సరం పడితే నాకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే వచ్చింది. అది ఎలా వచ్చిందో దాని జర్నీ వివరాలు అయితే మీ అందరితో షేర్ అయితే చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఈ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మీకు రావాలంటే అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు రివ్యూకి అయితే పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళకి గూగుల్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఒక పిన్ అయితే పంపిస్తారు కదా, అదే ఇది. ఈ లెటర్ రావడానికి నేను చేసిన కష్టం ఏంటో మీకు కూడా చాలా సింపుల్గా అయితే చెప్తాను, అర్థమైనట్టు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ జర్నీలో అయితే నేను పడ్డ కష్టం చాలా ఎక్కువేనండి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయగానే నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నా వీడియోని చూడండి, నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి అని చాలామందిని అడిగేవాడిని. వాళ్ళు చూడకపోగా నా వీడియోస్కి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నీకు వీడియోస్ చేత కాదు, నీకు వీడియోస్ ఎందుకు, ఏదైనా ఉద్యోగం చేసుకో అనే మాటలు అయితే చాలామంది చెప్పారు. యూట్యూబ్ నుండి మనం గెయిన్ అవ్వాలి అంటే యూట్యూబ్లో లక్షలు అయితే వచ్చాయండి. ఎవ్వరికి లక్షలు స్టార్టింగ్లో రావు. యూట్యూబ్లో మెల్లమెల్లగా స్టేజ్ బై స్టేజ్ మనం కష్టపడ్డ కష్టానికి ఏదో రోజు ఫలితం అయితే వస్తూ ఉంటుంది. అది కూడా మన ఓన్ కంటెంట్ అనేది ఇస్తూ వెళ్తే మాత్రమే. మనం ఓన్ కంటెంట్ ఇవ్వకుండా ఏదైనా వీడియో సినిమాల్లోనివి కానీ బయట కానీ తీసేసి పెట్టేస్తే అవి కాపీరైట్ కింద వస్తుంది. అప్పుడు మనం పడ్డ కష్టం ఎంత పడినా కూడా అలా చేస్తే మాత్రం యూట్యూబ్ మనకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి అప్రూవ్ అయితే ఇవ్వదండి. ముందుగా చెప్తున్న మాటలు ఇవి. నా ఎక్స్పీరియన్స్ జర్నీలో అయితే జరిగిన ప్లస్లు మైనస్లు అయితే మీ అందరికీ చెప్తాను. నేను చేసిన తప్పులు అలాగే ఒప్పులు కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీలో చాలామంది యూట్యూబ్ మీద ఆసక్తి ఉంటుంది. వాళ్ళందరూ చేస్తారు, యూట్యూబ్లో స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు డబ్బులు అయితే రావాలి అని చాలామంది ఆలోచిస్తారు. అది చాలా మంచి పనే. కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం కన్సిస్టెన్సీ అయితే చాలా ముఖ్యమండి. అంటే డైలీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్ని డైలీగా మనం చెక్ చేసుకుంటూ కూడా ఉండాలి. అలా చేస్తేనే యూట్యూబ్లో ఏదో ఒక రోజు అయితే మనకు అనేది సక్సెస్ అయితే ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఎంతో కష్టపడి ఒక 2-3 వీడియోస్ తీస్తూ ఉంటారు. ఆ తీసిన వీడియోస్ని మీరు మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని అడుగుతారు. వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే మీరు డైలీగా చూసిన మొఖాలు అవి. వాళ్ళు మీరు ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎప్పుడు ఎలా ఉంటారని వాళ్ళకి పూర్తిగా మీ మీద తెలిసే ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీ వీడియోస్ చూపించడానికి ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేయకండి దయచేసి. మీ వీడియో అనేది కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది జనరేట్ చేసి జనాలకి చూపిస్తుంది. బయట వాళ్ళు లైక్ కామెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు కూడా గెయిన్ అవుతారు. యూట్యూబ్లో మనం మానిటైజేషన్ అంటే 4000 గంటలు అయిపోయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ పిన్ మనకి రావాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో $10 కంప్లీట్ అయితే గూగుల్ వాళ్ళు యూట్యూబ్లో మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అప్లై చేసేటప్పుడు మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ రావాలి అనుకుంటే మానిటైజేషన్ మనకు అవుతుంది కదా. 4000 అవర్స్ అయ్యాక $10 మన అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత మాత్రమే మనకు గూగుల్ వెరిఫికేషన్ కోడ్, అడ్రస్ వెరిఫికేషన్ కోడ్ అయితే అడుగుతుంది. గూగుల్ నుండి మెయిల్ వస్తే దాన్ని రీవెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ పంపించాలి గూగుల్కి. అప్పుడు మనకి గూగుల్ నుండి 1 వీక్ ఆర్ 2 వీక్స్ లోపే మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ పిన్ అయితే మనకు పంపిస్తారు. వాళ్ళు మీకు చూపించాను కదా పిన్ను, ఆ పిన్నే గూగుల్ నుండి ఇలాంటి పిన్ అయితే వాళ్ళైతే పంపిస్తారు. ఇలాంటి పిన్ పంపించింది ఎందుకంటే గూగుల్ నుండి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కరెక్ట్ అవుతాయి. అది వన్స్ కరెక్ట్ అయిన తర్వాత మన అకౌంట్కి $100 అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ అనేది మన అకౌంట్లో పడుతుంది. ఈ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మనకి రానంత వరకు మీకు లక్షల్లో వ్యూస్ వచ్చినా, కోట్లలో వ్యూస్ వచ్చినా కూడా మనకన్నీ అమౌంట్ అనేది క్రెడిట్ కాదు, అమౌంట్ కూడా రాదు. ఫ్రెండ్స్, యూట్యూబ్లో వీడియో అంటే నేనేదో ఒక దగ్గర కూర్చొని 4-5 వీడియోస్ తీసేసి నేనేం పెట్టట్లేదు. ఫ్రెండ్స్, నా డబ్బులతో నేను ఖర్చు పెట్టుకొని ఊరంతా తిరిగి మంచి ప్లేసులు, లొకేషన్స్ వెతుక్కొని అక్కడికి వెళ్ళి వాటిని ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకైతే నేను తీసుకొని వస్తున్నాను. ఇక్కడ ఈ జర్నీలో అయితే నాకైతే అమౌంట్ అనేది స్టార్టింగ్ అయితే ఇంకా రాలేదు. కానీ ఇక్కడ రావాల్సిన అమౌంట్ కూడా లక్షల్లో కోట్లలో వస్తుందని ఎవ్వరూ అనుకోకండి. చాలా తక్కువగా పడుతుంది. మనం వన్స్ గెయిన్ అయిన తర్వాత రావచ్చేమో బై ఫ్యూచర్.
కానీ యూట్యూబ్లో ఎవరు సక్సెస్ అవ్వాలన్నా కూడా చివరి దాకా నిలబడగలము అనుకునే నమ్మకం ఉంటేనే యూట్యూబ్లోకి రండి, లేకపోతే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. మన జర్నీ అనేది ట్రావెలింగ్ ఛానల్తో స్టార్ట్ చేసాం కాబట్టి ట్రావెల్ వీడియో కంటెంటే మనం ఎక్కువ పెడతాము. ఈ ట్రావెల్ వీడియో కంటెంట్ పెట్టేటప్పుడు మనం ఇంట్లో కూర్చొని పెట్టే అవకాశం ఉండదు కాబట్టి బయట తిరగాల్సి ఉంటుంది. ఇలా తిరిగే ప్రాసెస్లో చాలా వరకు నేను ఎంత కష్టపడ్డానో వీడియోలు అయితే మీకైతే చూపిస్తాను. అది చూసాక మీకే అర్థమైపోతుంది నేను వీడియోస్ కోసం ఎంత కష్టపడుతున్నానా అని. మీరు నాకు చిన్న హెల్ప్ చేయండి చాలు. మీరు నా వీడియో చూసాక ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసారు కదా, నేను ఎంత కష్టపడ్డానో యూట్యూబ్ జర్నీలో 1 year నేను కష్టపడతా కానీ ఈ పిన్ అయితే నాకు రాలేదు. అమౌంట్ కూడా ఇంకా ఫస్ట్ శాలరీ అయితే నేను తీసుకోలేదు. కానీ మీరు నేను పడ్డ కష్టానికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్క లైక్ ఒక కామెంట్ అయితే చెయ్యండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది, మీరు ఇచ్చే ఒక కామెంట్ నాకు బూస్టింగ్గా ఉంటుంది, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు వెల్ విషర్గా తోడుగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.